41వ శ్లోకము. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనం తాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ కర్మయోగం గురించి చెప్తున్నారు కదా. ఇందులో నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే ఉంటుందట. అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అని అంటారు దాన్ని. ఇది లేని వాళ్ళ ఆలోచనలు పరిపర విధాలు పోతాయి. కాసేపు ఈ దారిలో వెళ్తారు, కాసేపు ఆ దారిలో వెళ్తారు. అందుకని వాళ్ళకి ఒక మార్గము ఒక గమ్యము ఉండదు. అందుకని ఈయన ఏం చెప్తున్నారంటే వ్యవసాయాత్మిక బుద్ధి అన్నది అంటే నిశ్చయాత్మకమైన బుద్ధితో ఒకే మార్గంలో ముందుకెళ్ళాలి కర్మయోగంలో అని చెప్తున్నారు. ఎవరైతే అజ్ఞానులు ఉంటారో వాళ్ళకి, అంటే ఎవరికైతే ఆ నిశ్చయాత్మక బుద్ధి లేదో వాళ్ళకి ఒకటే మార్గం ఉండదు. రకరకాల ఒకసారి ఇటు ఒకసారి అటు ఒకసారి అటు ఇటు అలా పరిగెడుతూ ఉంటారు, వేవరింగ్గా ఉంటారనమాట. 42వ శ్లోకము. యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తితి వాదినః. కొంతమంది పండితులు ఏం చేస్తారట, వాక్యాలు కానీ నిష్కామకర్మ గురించి కానీ మాట్లాడరట. వాళ్ళకి వేదంలో ఉన్న కర్మకాండ, అలాగే సకామ కర్మకి సంబంధించిన క్రతువులు చేసే పద్ధతులు అవన్నీ కూడా ఎంతో ఆకర్షణీయంగా ప్రవచనం చేస్తూ ఉంటారట. అంటే అవన్నీ కూడా సాధనా పద్ధతిలో ప్రథమ దశలో మంచివే, కానీ రాను రాను జ్ఞానం వైపుకి అడుగు వేయాలి కదా. ఎంతకాలమని అలా అవివేకులుగా ఉండిపోతాము. అందుకని అలా చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఇద్దరూ కూడా అవివేకులేను. అంటే ఈయన ఏం చెప్తున్నారంటే సకామ కర్మ కాదు, మనము కొంచెం ఆధ్యాత్మికంగా రోజు రోజుకి ఉన్నతి చెందుతూ నిష్కామ కర్మ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ ఫలశ్రుతులు వీటన్నిటి ద్వారాను ఈ పండితుల మాటలు వీటన్నిటికీ మోసపోకూడదు, వాళ్ళు చెప్పే ఆకర్షణీయమైన మాటలకి అని చెప్తున్నారనమాట. 43వ శ్లోకము. కామాత్మానస్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యగతిం ప్రతి. అయితే ఎవరైతే ఇలాగా కోరికలతోటి వాంఛలతోటి స్వర్గలోకం కావాలనుకుని లేకపోతే ఇహలోక భోగాల గురించి చేస్తూ ఉంటారో వాళ్ళకి అవన్నీ దొరుకుతాయి, ఈ మాట వేదమే చెబుతోంది అంటూ ఆనందంగా ఇలాంటి వాళ్ళందరూ ఉపన్యాసాలు చెప్తూ ఉంటారట. అలాగే అలాంటి కోరికలు సాధించుకోవడానికి రకరకాలైన కర్మలు ప్రయోగాలు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రీచ్ చేస్తూ ఉంటారు, ఉపదేశిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు పాపం చేసినా పుణ్యం చేసినా సకామ కర్మ చేసినప్పుడు దాని తాలూకు ఫలితము మనమే అనుభవించాల్సి వస్తుంది కర్మతో సంగం పెట్టుకుంటే. అందుకని ఇది జన్మ పరంపరని ఆపదు. ఎప్పుడైతే మనం కర్మతో సంగం విడుస్తామో కర్మ ఫలాల్ని ఈశ్వరుడికి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తామో అప్పుడే మనకి జన్మ పరంపర నుంచి ముక్తి కలిగి మోక్షం కలుగుతుంది. 44వ శ్లోకము. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఇలాంటి పండితులు ఎవరైతే ఆకర్షణీయంగా మాటలు చెప్పి కర్మకాండ వైపు మళ్ళిస్తారో అలాంటి వాళ్ళకి మాటలు ఎక్కువగా సామాన్యమైన జనులకి రుచిస్తూ ఉంటాయి. అలాగే భోగాల మీద, ఐశ్వర్యం మీద, ఇలాంటి వాటి మీద, భౌతిక సంపదల మీద, వీటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా సకామ కర్మల్ని చేసుకుంటూ పోతే దానికి అంతం ఉండదు. ఎప్పటికీ కూడా ఈశ్వరార్పణ బుద్ధి అన్న అలవాటు అవదనమాట. అందుకని దానివల్ల నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడదు. అంటే వ్యవసాయాత్మక బుద్ధి అని చెప్పారు కదా, అదే ఏర్పడదు అనమాట. అది చెప్తున్నారు. 45వ శ్లోకము. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. అందుకని ఈయన ఏం చెప్తున్నారంటే శ్రేయస్సే నీకు ప్రధానము. ప్రేయస్ అంటే ఇహలోక భోగాలు, ఇహలోకంలో లభించే మంచి విషయాలన్నీ. శ్రేయస్ అంటే పరమ ఉత్కృష్టమైనది మోక్షం అన్నమాట. అందుకని నీకు ఏదైతే ఉపయోగపడుతుందో ఒక మాట చెబుతున్నాను విను. నీకు ఆ శ్రేయస్సు మోక్షం లభించాలి అంటే ఈశ్వరుడి మీద అఖండితమైన నిష్ఠ అవసరము.
అలాగే వేదాలలో చెప్పిన కర్మకాండ నీకు ఎక్కువగా ప్రధానంగా కనిపిస్తుంది. వాటికి అతీతంగా నువ్వు నిష్కామ కర్మ చెయ్యి. ఆ కర్మ ఫలితాలు నువ్వు కర్మలో ఎప్పుడైతే సంగం పెట్టుకున్నావో ఆ కర్మ ఫలితాలు నీకు సంసార బంధాలను పెంచుతాయే తప్పించి నీకు శ్రేయస్సుని కలిగించవు. కాబట్టి నువ్వు అటువైపుకు వెళ్ళకు. తర్వాత త్రిగుణాల వల్ల ఈ జనించే కోరికలు ఉంటాయి కదా, ఏదంటే సత్వం ద్వారాను రజోగుణం ద్వారాను తమోగుణం ద్వారాను ఏవైతే నీ కోరికలు జనిస్తాయో వాటన్నిటినీ పూర్తిగా వదిలిపెట్టేసాయి. అలాగే ద్వంద్వాలన్నిటినీ విడిచిపెట్టు. ద్వంద్వాలంటే ఏంటి? లాభాలు నష్టాలు, జయాలు అపజయాలు, శీతము ఉష్ణము అన్నీ కూడా సమానంగా తీసుకోవాలన్నమాట. ఎప్పుడు నిశ్చయాత్మక బుద్ధితో దృఢంగా ఉండాలి. అలాగే నీ కర్తవ్యాన్ని ఆచరించేటప్పుడు ఏదో సంపదలు పెరుగుతాయని, కీర్తి కలుగుతుందని, ఏదో లాభం కలుగుతుందని ఇలా కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి. సేవా తత్పరతతో చెయ్యాలన్నమాట. అలాగే మన బాధ్యతని ఆ కృష్ణ పరమాత్మ మనకి బాధ్యత ఏర్పరిచారు కాబట్టి ఆయన గురించే చెయ్యాలి. అలాగే ఫలితాలన్నీ ఆయనకే సమర్పించాలి. ఇలా ఉంటే కనుక శ్రేయస్సు లభించడం చాలా సులభం అవుతుంది. అది ఆయన ఏం చెప్తున్నారంటే ఈ త్రిగుణాలకి అతీతంగానో కర్మకాండికి అతీతంగానో ఎదిగి దానిని దాటి నువ్వు ఏంటంటే జ్ఞానకాండ వైపుకు మళ్ళు ద్వంద్వాలను అధిగమించు. అలాగే నీ గురించి నీ క్షేమం గురించి కూడా నువ్వు ఆలోచించడం మానే ఆ భగవంతుడికే అన్నీ అర్పణం చేయి. ఆయనే చూసుకుంటారు నన్ను, ఆ భగవంతుడే చూస్తారన్నట్టు చెప్తున్నారనమాట ఇందులో ఈ శ్లోకంలో. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.